Myself, Dr. G. Ajay Kumar, urologist, pediatric urologist and transplant surgeon, Centennial Hospitals, విజయవాడ. బ్యాక్ పెయిన్ గురించి మనం మాట్లాడుకున్నాం. సో ఈ బ్యాక్ పెయిన్ ఒకసారి వచ్చిన తర్వాత మనకి ప్రాబబుల్ గా ఇది కిడ్నీ స్టోన్ అయిండవచ్చు అన్నప్పుడు మనం డెఫినెట్లీ ఒక జనరల్ సర్జన్ గానీ యూరాలజిస్ట్ దగ్గర గానీ వెళ్తాం. మనం చేసేది ఫస్ట్ ఏంటంటే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ పెల్విస్ స్కాన్ అని అంటాం. సో ఈ స్కాన్ లో మనకి ప్రాబబుల్ డయాగ్నోసిస్ వస్తుంది. ఓకే, మన కిడ్నీలో స్టోన్ ఉందా, కిడ్నీ నుంచి వచ్చే పైప్ యూరెటర్లో, అప్పర్ యూరెటర్లో, మిడ్ యూరెటర్లో, డిస్టల్ యూరెటర్లో స్టోన్ ఉంది అనేది ప్రాబబుల్ డయాగ్నోస్ వస్తుంది. సో చాలా మంది ఏంటంటే రిపోర్ట్ లో కిడ్నీ వాపు ఉంది, కంగారు పడిపోతారు. సో అలా కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. సో పైప్ వాసింది అని అంటే ఏదైనా చిన్న స్టోన్ గానీ, డయాబెటిక్ ఇన్ఫెక్షన్, పాపులర్ నెక్రోసిస్ అంటాం, దానివల్ల కూడా కిడ్నీస్ వాస్తాయి. సో నెక్స్ట్ ఫర్దర్ గా మనకి యూరాలజీ కన్సల్టేషన్ తీసుకొని యూరాలజిస్ట్ అబ్జర్వేషన్ లో మనం సిటీ స్కాన్ చేసుకుంటాం. సో సిటీ స్కాన్ ఏంటంటే మోర్ సెన్సిటివ్ ఫర్ స్టోన్స్. సో స్టోన్ ఎక్కడ ఉంది, ఎంత ఉంది, సైజ్ అనేది తెలుసుకుంటే అప్పుడు దాని ఇవాల్యుయేషన్, దాని ట్రీట్మెంట్ అంతా డిఫరెంట్ అన్నమాట.